అల్సేషన్ డాగ్, దానికి ఒక చైన్ వేసి నడిపించుకుంటూ వెళ్ళేవాడు. ఆ కుక్క ఏం చేస్తుందంటే ఆయన ముందర వెళుతూ ఉంటుంది, ఈయన వెనకాల వెళుతూ ఉంటాడు. ఈయన ఒక గొడుగు ఉంటుంది, ఆ గొడుగు ఏం చేస్తుందంటే ఆ కుక్క ఆ నోటితో పట్టుకొని వెళుతుంది. ఆ గొడుగు యొక్క ఉపయోగం ఏమిటి? మనకి ఎండ వచ్చినా వాన వచ్చినా మనల్ని కాపాడుకోవడానికి ఆ గొడుగు. ఇలా అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు అన్నమాట ఆ కుక్కకు. ఆ కుక్క ఆ గొడుగుని తీసుకుని ముందు నడుస్తూ వెళుతూ ఉంటుంది. ఒకసారి బాగా వర్షం వచ్చింది, యజమాని గొడుగు కోసం వెళ్తున్నాడు, కుక్క ఏమో ముందు పరిగెత్తుతుంది. ఈయన పరిగెత్తున్నాడు, కుక్క ఇంకా వేగంగా పరిగెత్తుంది. దానివల్ల ఉపయోగం ఏమిటండి? ఏం పూర్తి ఆడంబరం ఒకటే. అలాగా మన జీవితాలలో మనం వేసుకునేటువంటి ఆడంబరాలు కానీ భౌతికమైనటువంటి అంటే గొప్పగా ఏదో గుడికి వెళ్తున్నా వస్తున్నా చేస్తున్నా మాకు మంది మార్గం ఆర్భాటం అవన్నీ ఉంటాయి, కానీ నిజంగా అవన్నీ మనకంటూ కష్టం వచ్చినప్పుడు ఆ కుక్క నోట్లో గొడుగు ఎంతో అంతే. గొడుగు అనేది ఒక సాధన మనల్ని మనం రక్షించుకోవడానికి. అలాగే మనం చేసేటువంటి సాధన మనకి తోడ్పడాలి. ఎండ వాన మనం మార్చలేము, మనకొచ్చే కష్ట సుఖాన్ని మనం మార్చలేము, కానీ గొడుగు పట్టుకోవడం తెలిసినప్పుడు, ఆ గొడుగు వేసుకోవడం తెలిసినప్పుడు వాటి నుంచి మనకు రక్షణ. భగవద్గీత మనకు అలాంటి రక్షణను చక్కగా కల్పిస్తుంది.